హాయ్ ఫ్రెండ్స్, పలంనేరులో ప్రతి ఒక్క వినాయకుడిని మీకు ఈరోజు చూపిస్తాను. నాకు కూడా తెలియదు, ఇంతవరకు నేను కూడా చూడలేదు. లెట్స్ సీ. లాస్ట్ వరకు అయితే వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అన్ని వినాయకుల్ని పొలంలో ఏ వినాయకులు అందరినీ అన్ని వినాయకుల్ని ఆల్ ఏరియా ప్రసాదాలు చూపిస్తాం. ప్రసాదాలు కూడా ఎక్కువ ఉంటుంది. స్టార్ట్ అవుతాం. మనమైతే మన గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకా లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే రంగమాల దగ్గర ఉండే వినాయకుడి దగ్గరికి వచ్చాము. చూడండి, పూరా అదే ఉంటా మొదలు రామా మొదలు. గాయ్స్, మనమైతే వచ్చాను. చూడండి, ఏం వినాయకుడు రాదు. ఇదే 2 నిమిషాలు తమ్ముడు, మళ్ళీ పెట్టుకో. గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ BTSK వ్లాగర్. ఈ రోజు మనమైతే వినాయకుడు చూసేకి వచ్చాం. లెట్స్ మనది అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. చూడండి మీరు. ప్రసాదాలు ఏం లేవు ఫ్రెండ్స్, ప్రసాదాలు లేవు కదా. వినాయకుడు ఎలా అనిపించినాడు చెప్పరా? మీకు వినాయకుడు నచ్చితే రేటింగ్ ఇవ్వండి సార్. నేనైతే 10కి 12 ఇస్తాను. ఒక్క 2 నిమిషాలు ఆఫ్ చేయబా. ప్రసాదాలు కూడా ఏం లేవు ఫ్రెండ్స్, ఎత్తుకోకూడదంటే. ప్రసాదాలు ఆపకిస్తాను అంటే లేచి ప్రసాదాలు చూద్దాం పోయి. ఫ్రెండ్స్, మనం బాలగంటి యొక్క ప్రసాదాలు చూస్తున్నాం. గాయ్స్, ఇప్పుడైతే వాళ్ళు ఏమేమి పెడుతున్నారో చెప్పురా. ప్లేట్ ఒకటి, వాటర్ ప్లేట్ ఒకటి, మనకు ప్లేట్ ఇస్తారు, వాటర్ బాటిల్ ఇస్తారు, వాటర్ మాదిరి ఇచ్చింది మాదిరి. అట్లా ఏమేమి కావాలని తీసుకోపో. చాలు, అది కూడా తీసుకోవాలి. చాలు. మనకైతే టమోటా రైస్. ఈ ప్రసాదం ఎలా ఉందో టేస్ట్ చేద్దాం పదండి. గాయ్స్, ఈ ప్రసాదం ఎలా ఉందో మనమైతే టేస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మనోజ్ అయితే ఎక్కడికెక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు. మనకైతే ప్రసాదం ఇచ్చారు. ఈనావుడికైతే నేను ఎందుకు ఇచ్చింది, నాకే తక్కువ ఇచ్చినారు. నాకే తక్కువ ఇచ్చినారు. దాంతో కూడా ఆడతాడు ఫ్రెండ్స్. ఆ ప్రతి దాంతో అమ్మాయిని కూడా ఆడతాడు ఫ్రెండ్స్. నేనేం చేయలేదు. బాగుందా? బాగుంది ఫ్రెండ్స్. బాగుంటే లాస్ట్ చేయదు. ప్రతి దాంతో షేర్ అడగాలి ఫ్రెండ్స్. దిష్టి పెట్టదురా తినేటప్పుడు. టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రసాదానికి ఎంత రేటింగ్ ఇస్తావు? మనం 10కి 100 ఇస్తా. 10కి 100 ఇస్తావు? సరే గాయ్స్, ప్రసాదం తినేనాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. అలానే మీరు లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫుల్ ఫన్ దొరుకుతుంది. గాయ్స్, రెండో వినాయకుడి దగ్గరికి అయితే మనం వస్తున్నాం. పొలంలో రండి గాయ్స్. మదనపల్లి రూట్ లో గాయ్స్ వినాయకుడు అయితే ఇక్కడ పెట్టినారు. మన కాణిపాకం వినాయకుడు సేమ్ ఎలా ఉందో అలానే ఉంది. చూసారు కదా, ఇది వచ్చి ఎంట్రీ గేటు. ఎంట్రీ గేట్ నుంచి అయితే మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఏమి వినరాదు, ఏమి మాట్లాడరాదు, ఏది చూడకూడదు. అదేంటుంది చూడండి గాయ్స్. ఇలా ఎవరు ఎక్కడ కొన్నారు, ఇది ఎక్కడ కొన్నారు అదంతా కాదు మ్యాటర్. డైరెక్ట్ మనమైతే వినాయకుని దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, చాలా మంది చాలా వినాయకుడిని అయితే వినాయకుడిని చూడు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసాదాలే చూస్తారు. వన్ లాగా ప్రసాదాలను అయితే చూడండి. ప్రసాదాలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో బొట్టు ఉంది 2 ఫ్రెండ్స్. బాలే ఫ్రెండ్స్. చిన్న వినాయకుడు, మదనపల్లి రూట్ లో ఉండే వినాయకుడు ఫ్రెండ్స్. గాయ్స్, ఈ వినాయకుని అయితే చూడడానికి సూపర్ ఉంది. సో రేటింగ్ ఎంతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత? నేనైతే 10కి 9 ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఎంత ఇస్తారో ఆ రేటింగ్. నేను 10కి 20 ఇద్దాం అనుకుంటాను. నీకేం ప్రాబ్లమా? సరే ఇచ్చే బ్రో, నాకేముంది. గాయ్స్, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ప్రసాదంలో అయితే ఇవేమో కలింకాయలు అంటే ఫ్రెండ్స్. ఇవి ఉన్నాయి, బాగా పుల్లగానే ఉన్నాయి ఫ్రెండ్స్. గాయ్స్, వినాయకుడిని చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మీ ఊర్లో ఈ వినాయకుడు మీ స్ట్రీట్ లో పెట్టిన వినాయకుడు హైట్ ఎంతో చెక్ చేయండి గాయ్స్. అలానే మాకైతే కమెంట్ చేయండి. బ్రో, మా విలేజ్ లో అయితే ఎంత పెట్టామని అయితే మీరు కమెంట్ చేయండి. ఇదే కలింకాయలు ఫ్రెండ్స్.
ఎన్ని అడుగులు ఉంటుంది మనోజ్ ఈ వినాయకుడు? నాకు తెలిసి ఒక 12 అడుగులు ఉంటుంది సాయి. ఎస్, నువ్వు అయితే అదంతా కాలు భాగం ఉన్నావు సాయి. 12 feet హైట్ ఉన్న వినాయకుడు అయితే సూపర్ ఉన్నాడు. 12 feet లో హాఫ్ ఎంత ఫ్రెండ్స్? 6 feet లో హాఫ్ ఎంత ఫ్రెండ్స్? దీంతో అయితే 3 feet లేస్తే అట్లా పడతాడు వాడు, మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. ఓకే గైస్, నెక్స్ట్ వినాయకుని దగ్గరికి అయితే చూసేద్దాం. ఈ రోజు ఏమో మూడు వచ్చాయండి ఫ్రెండ్స్, దీనికి మాట్లాడమంటే వెయిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. గైస్, ఇదైతే ఎగ్జిట్ గేట్. ఇది దేవుని చూసినారు కదా, ఎగ్జిట్ గేట్. ఇలా టెంకాయలు అయితే అందరూ పట్టుకొని ఇక్కడికైతే వచ్చి కొట్టాలని వాళ్ళు పెట్టినారు అది. సో గైస్, టెంకాయలు ఇక్కడ పెట్టినారు, ఈ నెత్తుకొని పోయి ఆడ కొట్టాలంట. చూసుకొని వచ్చాను అంతే. గైస్, మనమైతే వచ్చాను కదా, ఓకే లైక్ షేర్ అండ్ బొమ్మలు కావాలా? మర్చిపోకండి. నీ బిడ్డలకి ఇద్దు. నా బిడ్డ ఆఫ్ చేయలేవా? చూడటానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాకు రోడ్డు క్లాస్ బ్రో, రోడ్డు బ్లాక్ అయింది. ఇక్కడ నుంచి నడుచుకొని వాళ్ళైతే ప్రసాదాలు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. మనం అయితే అయితే ఒక 10 minutes తర్వాత మళ్ళీ బయట నుంచి. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే నెక్స్ట్ వినాయకుడు జిలాని సర్కిల్ వినాయకుడు చూడడానికి వచ్చాం. శివుడు ఎట్టున్నాడు అట్టే ఉన్నాడు. గైస్, మనమైతే చూస్తున్నాం కదా. గైస్, మనమైతే జిలాని సర్కిల్ లో ఉండే వినాయకుడి దగ్గరికి వచ్చాం. ఏం రయ్యా ఇట్లుందో స్వామి వినాయకుడు. చూడండి ఫ్రెండ్స్, సేమ్ శివుడు ఎలా ఉన్నాడు సేమ్ అలానే తల పైకి ఎత్తి చూడాలనిపిస్తుంది మాకు. అంత పైకి నీ హైట్ కి తల పైకి ఎత్తే చూడాలి సాయి. నీ హైట్ కింద పెట్టిస్తావా? నువ్వు కూడా హైట్ చూడాలి సాయి. గైస్, ఇది వచ్చి జిలాని సర్కిల్ లో ఉండేది. ఎన్ని అడుగులు ఉంటుంది మనోజ్ ఇది? నాకు తెలిసి 15 ఉంటుంది సాయి. 15 హైట్స్ వినాయకుడు అయితే ఇది. వాడు సేమ్ హైట్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. గాయస్, చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే పక్కా చేయండి. నేనైతే నా రేటింగ్ అయితే 10కి 9 ఫ్రెండ్స్. మీ రేటింగ్ ఎంతో కామెంట్ చేయండి. 10కి 9 అయినా నువ్వు ఇచ్చేది మనోజ్? నేనైతే 10కి 11 నేను సాయి, నాకు ఇష్టం వచ్చి నేను ఇస్తాను. నేనైతే 10కి 11 ఇస్తాను సాయి. నా దగ్గర నువ్వు నాకు ఇష్టం వచ్చి నేను ఇస్తా గాయస్. నేనైతే నచ్చినట్టు నువ్వు ఇచ్చుకో. ప్రసాదం కూడా ఏం లేదు ఫ్రెండ్స్, తిన్నామంటే. ప్రసాదాలు లేదంట. ఎన్నో రోజు అయితే ఏం ఫ్రెండ్స్, ఏదో ఒకటి పెట్టాలి కదా. నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సాయి బండి జాతీయలో అసలు లైసెన్స్ కూడా లేదు మన దగ్గర. బండి పేపర్లు కూడా లేదు. బండి ఎత్తుకొని పోయినా అంటే డైరెక్ట్ స్టేషన్ లోనే ఎత్తుకుంటాం మనం బండి. కొత్త బండి బ్రో. మీరైతే నాకు తెలియదు మదన్. కొత్త బండి నీది నాది కాదు, వాళ్ళది మదన్ బండి. నీది నాది కాదు, మనది. మన బండి యూట్యూబ్ కోసం సపరేట్ కొన్న బండి ఇది. వినాయకుడైతే చాలా బ్లూ కలర్ లో ఉంది. అది బ్లూ కలర్ నా కళ్ళు పూసిన తెలియదు ఫ్రెండ్స్. వీళ్ళకి ఎప్పుడు గుడ్ ఫ్రెండ్స్. పక్కనే చిన్నది కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి. టెంకాయ ఒకటి పెట్టారు పోయేటప్పుడు ఎత్తుంది. లడ్డు కూడా ఉంది చేతిలో. లడ్డు దానికి లడ్డు వద్దు ఫ్రెండ్స్. గాయస్, వినాయకుడు అయితే చూడడానికి వేరే లెవెల్ ఉంది. పక్కనే ఇల్లు దొంగతనం చేసి కొడతారేమో తెలియదు ఫ్రెండ్స్. అందుకే మనం చెప్పదు, దొంగతనాలు పోవద్దు. వినాయకుని చూసుకొని వినాయకుని ముక్కొని అయితే చిన్న చిన్న వినాయకులు కూడా నీ ఎట్లా వస్తారనేసి అక్కడ పైన కెమెరా, పైన సీసీ కెమెరా కూడా పెట్టినారు. గైస్, ఇక్కడ ఏమన్నా దొంగతనాలు అవి జరుగుతాయనేసి వాళ్ళ పైన కెమెరా పెట్టినారు. ఎనీవే మనోజ్, ప్రసాదాలు లేవు, ప్రసాదాల దగ్గర పోద్దు. గుండె పక్కనే ఉంది, దాన్ని అయితే అస్సలు ముట్టద్దు. ఓకేనా? లేదు సార్, నేను అంటికాయ తింటా పోయి. నువ్వు ఏమన్నా తింటారు. లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అంటికాయ ఒకటి ఉంది. దీనికైతే ఫుల్ చెక్ అయినారు ఫ్రెండ్స్. ఏం సామాన్ కట్టేది మనం తినడానికి అయితే పనికిరాదు. సో పక్కన ఫ్రెండ్స్ అట్లా కొట్టాలి. చిన్న వినాయకుని చూపిరా, నీళ్ళున్నాయి. ఇవైతే చిన్న వినాయకులు ఫ్రెండ్స్. జూమ్ చేయి మదన్, ప్రేక్షకులకు చూపి. ఎందుకు నువ్వు కూడా చూసే చాలా ప్రేక్షకులు చూసేది. వినాయకుడు మీకు ఎలా అనిపించిందో కింద ఇదైతే ఉండే ఫ్రెండ్స్. సాయిగాన్ కన్నంత దీనిపైన పైన కెమెరా ఉంది, కథలు చేయొద్దు. దొరికితే పోలీస్ స్టేషన్ కి ఎత్తుకోపోతారు, వాటికి ఎత్తుకోపోతారో తెలియదు ఫ్రెండ్స్. దేవుడు కూడా అరవై కెమెరా పెట్టినా ఊరికి అట్లా పెట్టినారు మొదన్ని. చాలా పెద్దది. అక్కడైతే ఎలక్కాయలు ఉన్నాయి, మనకు అందవు. ఎత్తుకుందామంటే పోలీసు వాళ్ళు వస్తారేమో బయట. లడ్డు చేతిలో లడ్డు కూడా లేకుండా, లడ్డు కూడా లేదు ఫ్రెండ్స్ మా వినాయకుడికి. ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. కింద ఏమన్నా పెట్టింటారో చూద్దాం. మీ రేటింగ్ ఎంత చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే 10కి 6 ఇస్తాను. ఎందుకంటే చాలా లావుగా ఉన్నాడు వినాయకుడు. వినాయకుడు కాదు, ఇప్పుడు మన జనరేషన్ షిఫ్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడైతే బాహుబలి విగ్రహాలు వస్తున్నాయి.
ఇంతవరకు వచ్చేసారు కదా అలాంటి ఎనీవే నెక్స్ట్ వినాయకుడు చూడడానికి వెళ్తున్నాం. లెట్స్ గో గాయ్స్. గాయ్స్ మనమైతే నెక్స్ట్ వినాయకుడు చూడడానికి వెళ్తున్నాం. బాంబే స్టైల్ ఇది వినాయకుడు అయితే బాంబే స్టైల్ గాయ్స్. చిన్న బాంబే స్టైల్. మిడిల్ లో అయితే వినాయకుడు కూడా ఉంది గాయ్స్. ఇదైతే వేరే లెవెల్ అయితే అనిపిస్తుంది నాకు. అంతా బాంబేలో అయితే ఏమైనా ఎత్తుకొని తినడం సింహాసనం పైన కూర్చున్నట్టుంది ఫ్రెండ్స్. ఎంత అవుతుందిరా మనం ఆ బాహుబలిలో ఆయన కూర్చుంటాడు చూడి సేమ్ అలానే ఉంది సాయి. అలా నువ్వు కూడా కూర్చో సాయి, నిన్ను కూడా జల్దీగా వేస్తాం. నువ్వు చేసాము మనం ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ప్రసాదాలు చూస్తాం. ప్రసాదాలు లేవా ఇప్పుడు? మాకు తెలుసు చెప్పేది. ప్రసాదాలు చూసాను ఫ్రెండ్స్, ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. ఎన్నో రోజు ఇచ్చిన ప్రసాదం ఉండాలి మదన్, ఏం లేదు మదన్. ఏదో కొంచెం బలమైన బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో గంట అయితే పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్. మదన్ గానికి అప్పుడే నుంచి గంట పైన కన్ను ఆరతి కావాలంటే రాసా ఇస్తాను. వద్దులే, నువ్వు తీసుకుంటే నువ్వు హ్యాపీగా ఉండే నాకు చాలు ఫ్రెండ్స్. ఇది దాదాపు 25 అడుగులు దాకా ఉంటుంది ఫ్రెండ్స్. సాయి గారు దీంతో 5 అడుగులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. వినాయకుడు అయితే చిన్నదే, బట్ హైట్ పెరగడానికి టిప్స్ అడుగుతాడు. మీకేమన్నా తెలిసింటే కామెంట్ చేయండి. హైట్ పెరగడానికి లడ్డు పక్కన చూడి. లడ్డు అయితే చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్. లడ్డూని ముట్టే లడ్డూతోనే కొడతారు ఫ్రెండ్స్ మనల్ని. ఇక్కడైతే సీసీ కెమెరాలు ఏం లేవు ఫ్రెండ్స్. ఇదైతే పెట్రోల్ బంక్ వినాయకుడు. మనకు లడ్డు కూడా అన్నంత హైట్ లో పెట్టారు. సాయి గారికి అయితే నిక్కి చూడాలా, అయినా అన్నది మనమే నిక్కి చూడాలా. వాడు ఏం చేస్తాడో తెలీదు. వినాయకుడు ఎక్కినా కూడా అన్నది ఫ్రెండ్స్ వాడికి. లడ్డు అయితే దగ్గర 2-3 కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్. ఉంది ఫ్రెండ్స్. ఉండినైతే ముట్టంటే సాయి గడు అంటున్నాడు. మనం దొంగతనం చేయలేదు. ఎప్పుడు ముట్టకూడదు. వినాయకుడు చూపింది. ఓకే గాయ్స్, అయితే చూద్దాం గాయ్స్. నేనైతే దీనికైతే 10 మనకంత హైట్ తెలిసింది. కింద రాళ్ళు పెట్టారు ఫ్రెండ్స్ వాళ్ళు. చూడండి క్లియర్ కనబడుతుంది చూడండి. వర్షం పడుతుంది అంటే దగ్గర 22 అడుగులు ఉంటుంది సాయి ఫ్రెండ్స్. 22 తీసేస్తే 2 అడుగులు ఉంటారు ఫ్రెండ్స్ మన సాయి. వెంకాలు అయితే ఎంటీగా ఉంది ఫ్రెండ్స్, ఏం లేదు. కింద అయితే చిన్న వినాయకులు ఉన్నాయి. వినాయకుడు ఎలా అనిపిస్తుంది? గాలి ఎక్కువ. నా రేటింగ్ అయితే 10కి 8 ఇస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది. బాగా డెకరేషన్ అయితే పూల మాలలు అవి అయినారు, కానీ ప్రసాదం ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. అందుకే నేను 10కి 8 ఇచ్చిన. గాయ్స్ నేనైతే పక్కా 10కి అయితే 20 ఇచ్చేసా. మీరు ఎంత ఇస్తారు కింద కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే వాడు ఇంతకు ముందరే తిన్నాడు ఫ్రెండ్స్. అందుకే మనకి ఆకలి కదా. నాకు ఆకలి అయితే అన్ని ప్రసాదం కూడా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకే నేను ప్రసాదం 10 అన్నాక 10 రూపాయలు ఇచ్చి పెట్టి చేస్తారండి. అంటికాయల్లో కూడా గుచ్చన్నారు ఫ్రెండ్స్. 1 అంటికాయ గుచ్చుకున్నారు, 2 అంటికాయలకి గుచ్చినారు ఫ్రెండ్స్. బాహుబలిలో శివగామి చూడి ఏదో బుక్కులు పెట్టారు ఫ్రెండ్స్. కాణిపాకం బుక్కులు ఫ్రెండ్స్. చూడండి కాణిపాకం వినాయకుడు బ్రహ్మోత్సవాలు. మదన్ నాకు చదివాడు వచ్చి మదన్, అందుకే డిగ్రీ పాస్ అయినాడు కూడా ఇట్లా మాటలు చెప్తావు అంతే ఫ్రెండ్స్. గాయ్స్ నెక్స్ట్ వినాయకుడు చూడడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాం. ఒక పెళ్లి మండపం మాదిరి అవుతారు ఫ్రెండ్స్. గాయ్స్ మనమైతే లోపలికి వెళ్ళిపోతాం రండి. పదండి ఫ్రెండ్స్, మనమైతే లోపల చూడడానికి వెళ్తున్నాం. ఇదైతే ఒక పెళ్లి కొడుకు మండపం ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఇదైతే చిన్న వినాయకుడు గోల్డ్ కలర్ లో ఉంది, బంగారం కాదు ఫ్రెండ్స్. మీరు వచ్చి అన్న దొంగతనం చేశారు. అంతమంది తెలియకనే ఉంటాం. అది మన సబ్స్క్రైబర్లు అలానే ఉంటాం. ఇక్కడైతే వెంకటేశ్వర గుడి కాదు ఫ్రెండ్స్, బొమ్మ చూడినారు కదా, బాగుంది. ఇక్కడైతే ఆంటీ వాళ్ళు ఒక ఆంటీ ఫోటో తీసుకుంటాండి. ఇక్కడైతే ప్రసాదం బాగా పెడతారు ఫ్రెండ్స్. ఇది టమోటా మండి. దీని ప్రసాదం గోల ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి ఎవరు ఒక లడ్డు ఇస్తాడు ఫ్రీగా, తిందాం రండి.
మనోజ్ అయితే లోపలికి అయితే వెళ్ళాడు ప్రసాదం కాదు ఫస్ట్ పోతానంటే దేవుని ముక్కు కూడా ప్రసాదాలు అడుగుతారు. ఓ హారతి, గ్రేట్ గ్రేట్ గ్రేట్, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. దేవుని ముక్కు, దేవుని ముక్కరా. మనం ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ ఉండేటప్పుడు మాట్లాడలేదు. చేంజ్ ఏమన్నా అయ్యిరా? మనకి తీర్థాలు అయితే వస్తాను మదన్ నెత్తి తీర్థాలు వేసుకో మదన్. లడ్డూలు ఎన్ని పెట్టినారు చూడు మన కదా, చేతిలో ఎన్ని లడ్డూలు. పోరా లడ్డూల దగ్గర పోయిరా, ప్రసాదాలు అయిపోయినా మొత్తం చూసుకోండి. మనమైతే పంతుల్ని అడిగి మరీ స్వీట్ తీసుకున్నాం రండి ఫ్రెండ్స్. మనకు కాదు ఫ్రెండ్స్, వాళ్ళకి. సరే వినాయకుడు ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. వినాయకుడు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనకి రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో? నా రేటింగ్ 10/10. 10/10 ఎందుకంటే ప్రసాద్ ఇస్తాను. 10/10 ఇస్తున్నాడు మనోడు. మీరు ఎంత ఇస్తారో చూడండి, అదో ప్రసాదం తిందా చూడండి. వినాయకుడు అయితే ఇది ఫ్రెండ్స్. మనం బ్యాక్ సైడ్ మాట్లాడదాం. రారా మదన్. మనం అందరి ముందర మాట్లాడలేం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్. మనం వినాయకుడు ముందర మాట్లాడేంత పెద్దోళ్ళు కాదు ఫ్రెండ్స్, అందుకే మనం వెంకాల మాట్లాడుతున్నాం. మనకి స్వామి అయితే ప్రసాదం వాడు, ఎందుకంటే వాడు తిండు. అడ్రస్ చెప్పు. ఇదైతే టమాటా మార్కెట్, పెట్రోల్ బంక్ పక్కనే టమోటా మండి. వినాయకుడు అయితే సూపర్ ఉంది. సో లెట్స్ గో. వచ్చాను చూడండి, కారు స్టాండ్ వాళ్ళది, కారు స్టాండ్ వాళ్ళది వినాయకుడు. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించింది అది మాత్రం రాయేష్. మనమైతే లోపలికి వెళ్తున్నాము. రాయేష్ మనమైతే వినాయకుడిని అయితే చూడండి, సూపర్ ఉంది. చిన్నదైనా బాగుంది వినాయకుడు అయితే. రాయేష్ దీనికైతే 10 కి అయితే ఒక 9 ఇవ్వచ్చు. మీరెంత ఇస్తారో కింద కమెంట్ అయితే చేసేయండి. అలానే ఈ వినాయకుడు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్ లో అయితే పక్కా మెన్షన్ చేయండి. ఓకే, మన ప్లేస్ వచ్చి కార్ స్టాండ్ అండి, పక్కన పొలంనేరులో చిత్తూరు రోడ్ లో కార్ స్టాండ్ వాళ్ళే పెట్టారు. ఇక్కడైతే సూపర్ ఉంది గైస్, మీరైతే మర్చిపోకండి. నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. అశ్వత్ హాస్పిటల్. వామో ఏం రా మనోజ్ ఉంటుంది చూడడానికి. 2 కళ్ళు చాలా నాకైతే 4 కళ్ళు జరుపు, అంత పెద్దది ఉంది వినాయకుడు. పిలుస్తాను గాయస్. మేమైతే లోపలికి వెళ్తాను చూడండి. గాయస్ వినాయకుడు అయితే చాలా పెద్దదిగా ఉంది. నాకు చూసా అంటే అది ఇంత పెద్ద వినాయకుడు అనిపిస్తుంది. పొలంనేరులో ఫస్ట్ వినాయకుడిని తెచ్చి ఇక్కడ పెట్టిందంటే పొలంనేరులో ముందుగా పెట్టిన వినాయకుడు అయితే ఇదే. 1.5 lakh 2 lakhs వరకు ఉంటుంది. ఎంతనా ఇది? 1 lakh 1.10. వాడు ఉండే బగ్గదానికి ఆ తొండంలో దూరిపోతాడు. 3 టన్నులు 300 kgs.
300 కిలోలు. టన్ అంటే 1000 కిలోలు. టన్ అంటే 1000 కిలోలా అంటే 3000 కిలోలు. ఏమీ రావు. మా సార్ వాళ్ళు కరెక్ట్ నేర్పించలేదు, వాళ్ళ పేరు లేవే, నేర్చుకోవాలి. వాళ్ళ డాడీ ఫ్రెండ్, వాళ్ళ సార్ పేరు వాళ్ళ డాడీ. ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా సేమ్ ప్రింట్ దిగిపోయినారు. ఆ చేతులు కానీ ఆ ఏళ్ళతో సహా వినాయక దగ్గర వినాయక వెనకాల ఏమి ఉండదు మన వీడు మాట్లాడితే మాట్లాడేది పెద్దోళ్ళు కాదు సార్. బా నడరా డైలాగ్. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ బ్రో. వినాయక పెట్టారు. చెరుకులు ఎక్కువ దొంగలిచ్చదురా. ఇక్కడైతే చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి. రేటింగ్ 10/10. కామెంట్ చేయండి గాయస్, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేసేయండి. వేలం పడుదా జల్లి రోజు వేలం పాటు అయితే వేస్తారంట లడ్డు. ఎవరికైనా కావాలంటే పలమనేరు వాళ్ళు కింద కమెంట్ చేయండి. నా నంబరు లొకేషన్ చేస్తాం. ఎన్ని కేజీలు నా లడ్డు? అది 15 15 కేజెస్ లడ్డు అది. సో కొంచెం బాగుంది లడ్డు అయితే. అట్లా తినకూడదురా రైస్. వీనైతే చూడండి ఇప్పుడు ఎట్లున్నాడు. వీనైతే చూసేయండి, నన్ను చూసినారు కదా. అందరూ జనాలు ఉన్నారు. కొత్త వినాయకుడి ప్రైస్ బాదాం క్లాస్ కాడ ఏకే స్ట్రీట్. ఏకే స్ట్రీట్ ఇది పెడతామా ముందు? ముందు $50 years అది 1974 నుంచి అది. ఈ టైంలో మనం పెట్టిన మొక్కదైతే మీరు మాట్లాడతారు. గాయస్ మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి 1974 నుంచి 2009 వరకు అయితే మట్టి వినాయకులు అయితే పెట్టారు ఇక్కడ. చూడండి మట్టి వినాయకులు అయితే చూపిస్తున్నారు అక్కడ. మనం ఇటు సైడ్ చూసామంటే 2013, 14, 15 ఎవ్రీ ఇయర్ ఇక్కడ అయితే పెట్టినారు. చూడండి గాయస్ 2024 అయితే వినాయకుడు అయితే ఇలా ఉంది. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేయండి. పలమనేరులో ద బెస్ట్ వినాయకుడు అంటే ఇది అనుకుంటాను నేనైతే. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేసేయండి గైస్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి లొకేషన్ అయితే పిన్ చేసా, వచ్చి డైరెక్ట్ గా వచ్చి చూసేసి ముక్కొని దేవుని దగ్గర ప్రసాదం తీసుకొని అయితే వెళ్ళండి. ఓకేనా గైస్? సీ యూ, లెట్స్ గో, టాటా, బై బై.